ఒక సమ్మర్ హౌస్ అంటే ఇది ఆఫ్ డిస్ప్లే ఏరియాలో మన అనిమల్ శిరీష అనేది ఆఫ్రికన్ లయనస్ ఉంది. ఆల్రెడీ ఇది హైండ్ లెగ్స్ దాని ట్రీట్మెంట్లో ఉంది బికాస్ ఆఫ్ పారాలిసిస్. సో ఈ ట్రీట్మెంట్ ఉన్న అనిమల్ ఎన్క్లోజర్ని క్లీన్ చేయడానికి మనం ఒక అనిమల్ కీపర్ క్లీనింగ్ అంటే వెళ్ళారు. వెళ్ళినప్పుడు మళ్ళీ అది అంటే 2 ఎన్క్లోజర్లో ఉంటాయి. ఒక ఎన్క్లోజర్లో వాళ్ళ పంపించిన తర్వాత ఈ వెంట్ టు క్లీన్ ద అదర్ ఏరియా, బ్లాంక్ ఉన్న ఏరియా, అక్కడ ఫీకల్ మ్యాటర్ అన్నీ ఉంటాయి. రెగ్యులర్ ప్రాక్టీస్. వాళ్ళు వెళ్ళి క్లీన్ చేసేటప్పుడు సడన్గా మళ్ళీ లైన్ రిటర్న్ వచ్చింది. ఇది అందుకొరకే ఎంక్వైరీ చేసి మనం తెలుసుకుంటే బికాస్ అది డోర్ ప్రాపర్గా షట్ కాలేదు కాబట్టి లైన్ రిటర్న్ వచ్చింది. అది రావంగానే వాళ్ళు చూసి అరిచాడు. అప్పుడనే అది పాతో కొంచెం హ్యాండ్కి హర్ట్ చేసింది. సో వాళ్ళు బయటకు వచ్చి అందరికీ అలర్ట్ చేశాడు. ఈ అలర్ట్ అయిన తర్వాత మనము ఇమీడియట్గా నాకు నా అసిస్టెంట్ క్యూరేటర్, డిప్యూటీ క్యూరేటర్స్ వాళ్ళందరూ జాగ్రత్త తీసుకుంటూ ఇమీడియట్ సెక్యూరిటీకి ఇన్ఫార్మ్ చేశాము. అన్ని గేట్లు బంద్ ఇమీడియట్లీ చేశాము. అంటే మనకు ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉన్నాయి ఎప్పుడైనా అనిమల్ ఇట్లా వస్తుందంటే. సో దాని పరంగా మనము అన్ని గేట్స్ బంద్ చేసి ఆ అనిమల్ని ఆ ఉన్న ఏరియాలోనే కన్ఫైన్ చేశాం. అంటే ఆల్రెడీ అది సమ్మర్ హౌస్లో ఉంది, ఆఫ్ డిస్ప్లే ఏరియా. అక్కడ ఉన్న చిన్న చిన్న గేట్స్ ఏమేమి ఉన్నాయో అది క్లోజ్ చేశాం. రెప్టైల్ హౌస్ దగ్గర కానీ హాస్పిటల్ దగ్గర. అది బికాస్ ఇట్ వాజ్ అ పారలైజ్డ్ అనిమల్, ఇట్ వెంట్ అండ్ సైట్ అంటే దగ్గరలోనే వెళ్ళి కూర్చున్న తర్వాత ఇమీడియట్లీ వెటర్నరీ టీమ్కి ఇంటిమేట్ చేసుకుంటూ వాళ్ళ రౌండ్స్లో ఉండే వాళ్ళు డాటింగ్ లోడ్ చేసుకుని వచ్చి విదిన్ 20 minutes డాటింగ్ అండ్ అనిమల్ని మళ్ళీ లోపల మనం వేయడం జరిగింది. ఇది ఫాస్టెస్ట్ మనము రెస్క్యూ చేసి మళ్ళీ లోపల వెళ్ళడం జరిగింది ఇక్కడ. సో ఐ షుడ్ అప్రిషియేట్ ద వెటర్నరీ టీమ్ అండ్ రెస్క్యూ టీమ్ విచ్ హస్ డన్ ట్రెమెండస్ జాబ్. ఇట్లాంటివి అంటే అనిమల్ ఇవి ఇంతకుముందు ఇన్సిడెన్సెస్ చాలా అయినాయి. దానికి జాగ్రత్తలు మనం తీసుకోవడానికి అన్ని రకాల మేనేజ్మెంట్ తరఫు నుంచి మనం చేస్తున్నాము. ఇది ఇంకా మన థ్యాంక్ఫుల్ టు గాడ్, ఎందుకంటే ఎవరికి ఏం